ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 7వ వచనం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మన ప్రక్కన 1000 మంది పడినా, మన కుడి పక్కన 10,000 మంది కూలినా కూడా దేవుడు అపాయము రాకుండా రక్షిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ లోకంలో మనుషులైన మనకి దేవుడి రక్షణ చాలా మనకు అవసరం. దేవుడు కాపుదల అనేది అవసరం అండి. మనము బయటికి వెళ్ళి క్షేమంగా బయటికి రావాలంటే గ్యారంటీ లేని జీవితాలండి. మనము మన మార్గంలో వెళ్తున్నా కూడా ఇతరుల వాహనాలు వచ్చి మనల్ని యాక్సిడెంట్ చేస్తున్నాయి. అలాంటి లోకంలో ఉన్న మన బస్సులో ఎక్కి ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్ళాలని మనం ఎక్కుతున్నాం. ఆ బస్సులు యాక్సిడెంట్లు అయిపోయి మధ్యలోనే చనిపోయేటువంటి వారిని మనం ఎంతగానో మనము న్యూస్ చూస్తున్నాం. అలాంటి భయంకరమైన గ్యారంటీ లేని జీవితాల్లో మనం ఉన్నామండి. మనిషి ప్రాణము నీటి ఆవిరి బుడగ వంటిదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన ప్రక్కన 1000 మంది పడినా, మన కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయము నీ వద్దకు రాదంటే మనము దేవుని బిడ్డలను ఎప్పుడైతే పిలువబడతామో మనల్ని బట్టి దేవుడు ఆ బస్సులో ఉన్న ప్రయాణికుల్ని కాపాడుతాడు. లేదా ట్రైన్లో కావచ్చు, ఆటోలో కావచ్చు, మనము ఎక్కడికి వెళ్తున్నా దేవుడు ఆయన దూతల్ని మనతో పంపిస్తాడు. దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడండి. మనకు అపాయం రాకుండా, మనం ఇబ్బందులు పడకుండా, మన శోధనలోకి వెళ్లకుండా, మన ప్రాణానికి ప్రమాదం లేకుండా, మనము ఇరుకులో పడకుండా, మనం శ్రమల పాలు కాకుండా, ఇబ్బందుల పాలు కాకుండా దేవుడు మనల్ని ఆయన కంటి పాప వల్ల రక్షిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనేక మంది కరోనా వైరస్లో మనం చూసుకున్నట్లుగా భయంతోటే చనిపోయారు. దేవుడు మనిషికి పిరికి ఆత్మ ఇవ్వలేదండి. ఆయన దత్తపుత్ర జీవం కలిగిన ఆత్మనిచ్చాడు. మనుషులు పిరికి ఆత్మ ఇవ్వాల. అయితే మనం పిరికితనంగా నాకు వస్తుందేమో, నాకు ఏదైనా అయిపోతుందేమో, నేను చనిపోతానేమో అనే ఆలోచన ఎప్పుడైతే మనలోకి వస్తుందో అది మనల్ని చాలా ఇబ్బంది పెడుతుందండి. అలాంటి ఆలోచన మనం పెరికి వేసుకునే బిడలుగా ఉండాలి. మనం దేవుని వైపు చూడాలా. పరిశుద్ధుడైన దేవుడు, సత్య దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ఏకైక యేసు క్రీస్తు వారి వైపు చూడాలి. కానీ ఈ లోకంలో మనుషుల వైపు, ఈ లోకంలో అపాయాల వైపు చూస్తే మనం చాలా ఇబ్బంది పడాలి. ఇప్పుడు దేశానికి యుద్ధానికి వస్తున్నాయి. మన దేశం మీదకి యుద్ధానికి వస్తారేమో అని భయపడి చనిపోతున్నారు. అలాంటి భయము మనలోకి రానికూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలుని చూసుకున్నప్పుడు వెనకాల ఫరో సైన్యం, ముందు ఎర్ర సముద్రం ఉంది. అలాంటి సమయంలో ఇశ్రాయేలు భయపడి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏమై ఉండేది? మోషే గారు భయపల్ల దేవుడిని అడిగారు. దేవుడు మాట సెలవు తీసుకొని ఎర్ర సముద్రాన్ని పాయల దేవుడే చేశారండి మోషే గారి ద్వారా. అంటే మోషే గారు కర్ర ఎప్పుడైతే పైకి చూపిస్తారో ఎర్ర సముద్రం గాలి ద్వారా పాయలైపోతుంది. అంటే ఆ కార్యము దేవుడు ఎంత గొప్పగా చేశాడు. అపాయము వాళ్ళ దగ్గరికి రాకుండా శత్రువుల్ని మళ్ళా అక్కడ నీటి సమాధి చేశారండి యేసు క్రీస్తు వారు. కాబట్టి మనము చిన్నదానికి పెద్దదానికి ఎప్పుడైతే భయము మనలోకి రాణిస్తామో, ఆ భయము అంటే సాతాన ఆత్మ అండి. మనము ఆ సాతాన ఆత్మని మనం పెరికి వేసుకునే బిడలుగా ఉండాలి. దేవుడు మనకి ఆయన దత్తపుత్ర ధైర్యం కలిగిన ఆత్మనిచ్చాడు. మన ఫోకస్ అంతా దేవుడి పైన ఉండాలా. ఈ లోకంలో డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం. అయ్యా నా ప్రాణాలు కాపాడనంటే డాక్టర్స్ కాపాడగలుగుతారా? వాళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్ళు జస్ట్ ట్రీట్మెంట్ చేయగలుగుతారు. స్వస్థపరచబడాలంటే, బాగు చేయబడాలంటే యేసు క్రీస్తు వారి పాదాల దగ్గరికి వస్తేనే. మన బైబిల్ గ్రంథంలో అనేక మందిని దేవుడు స్వస్థపరిచాడు. ఆయన వాక్కు ద్వారా స్వస్థపరిచాడు. అదేవిధంగా దేవుడు మట్టి పూసి, ఉమ్ము పూసి, అదేవిధంగా నానా రీతులుగా దేవుడు స్వస్థపరిచాడండి. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నప్పుడు మనకి పూర్తిగా స్వస్థత రావాలంటే యేసు క్రీస్తు వారి ద్వారానే స్వస్థత రావాలా. యేసు క్రీస్తు వారి కృప ద్వారానే స్వస్థత రావాలి. బైబిల్ గ్రంథంలో నయమాను గారిని చూసుకున్నప్పుడు ఆయన కుష్ఠరోగం వచ్చింది. ఆయన ఎప్పుడైతే యోర్దాను నదిలో ఎప్పుడైతే 7 మార్లు మునగమన్నాడో, 1 సారి 2 సార్లు 6 సార్లు మునిగినా కూడా అతనికి స్వస్థత రాలా.
ఎప్పుడైతే 7వసారి మునిగాడో అతను పూర్తిగా స్వస్థత పొందుకున్నాడండి. అతనిలో ఉండేటువంటి ఆ కుష్టి అనేది వెళ్ళిపోయింది. దేవుడు పసిపిల్లోడి దేహం వలె అతని దేహం మార్చాడంటే దేవుడు ఆయన్ని ఎంతగా స్వస్థపరిచాడో, దేవుడు బిడ్డ మాట ఆయన విన్నాడు. అతను ఎప్పుడైతే విన్నాడో అప్పుడు అతను స్వస్థత అనేది అతను పొందుకున్నాడండి. మన ఫోకస్ అంతా దేవుని పైన ఉండాలి. ఈ లోకంలో సేవకుల పైన ఉన్నా కూడా మనము నిజంగా సేవ చేసే వాళ్ళు ఈ సమయంలో చాలా తక్కువైపోయారు. నాకు అంత డబ్బుదే ఇంత డబ్బుదే నీకు స్వస్థపరుస్తాను అని అనేటువంటి సేవకులందరూ వాళ్ళు దేవుని ఆత్మను కలిగిన సేవకులు కాదు. ఈ లోకంలో సేవకులు మంచి సేవకులు ఉన్నారు, కానీ అయితే కొంతమంది డబ్బు కోసం సంపాదించే సేవకులను చూసి అందరికి చెడ్డ పేరు వస్తుందండి. మనం దేవుడికి చెడ్డ పేరు తెచ్చే బిడ్డలుగా మనం ఉండకూడదు. దేవుడికి అవమానం తెచ్చే బిడ్డలుగా ఉండకూడదు. దేవుడు వాక్యము బండను బద్దలు చేసి సుత్తి వంటిదని దేవుని వాక్యం సెలవిస్తుంది. బండలంటే లోకపు బండలు కాదు, కానీ మన హృదయాలు, రాతి హృదయాల్ని దేవుడు వాక్యము కొడుతూ 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 బూడిదైపోతుంది. ఆ రాయి పగిలిపోతుంది, మొక్క చెక్కలుగా అయిపోతుంది. అలాంటి వాక్యాన్ని మనం నెమరేసుకుంటూ ఉండాలా. దుష్టుడు ఒకరి మీద మన కోపం తెప్పిస్తాడు, ద్వేషం తెప్పిస్తాడు. మనం ఆ కోపం, ద్వేషం మన హృదయంలో పెట్టుకుంటే మనం పాపం చేసినట్లు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనం దాన్ని అలా తీసివేసుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆ ద్వేషాన్ని తీసివేసి మనలో ప్రేమ నింపుతాడు. ఎప్పుడైతే ప్రేమ మనలో వస్తుందో, మన పక్కన 1000 మంది పడ్డా, మన గుడి పక్కన 10,000 మంది కోలినా కూడా మన అపాయం నా దగ్గరికి రానుడు. ఏమంటే మన దేవుడు ఉన్నాడని నిరీక్షణ మనకు ఉంటుంది. నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నా దేవుడు నన్ను బాగు చేస్తాడు, నా దేవుడు ఆయన ఉండేటువంటి పరలోక రాజ్యాన్ని తీసుకొని వెళ్తాడు అని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. దేవుడు మాట మనుషుల మాటలా కాదండి. దేవుడు పొల్లైనను సున్నాయినను తప్పిపోదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు వాక్యంలో ఎవరు ఏ వచనాన్ని లేదా ఏ పదాన్ని తీసివేయకూడదు, అదే విధంగా కలపకూడదు. దేవుడు ఆయన 40 మంది భక్తుల చేత దేవుడు ఆత్మ ద్వారా రాపించిన ఆ పరిశుద్ధమైన లేఖనంని ఏదైతే ఉందో ఉన్నది ఉన్నట్లుగా మనం పాటిస్తే మనం భయపడకుండా దేవుడి మార్గంలో నడుస్తాం. కాబట్టి దేవుని ఆత్మని మనం పొందుకునే బిడలుగా మనం ఉండునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూరినా అపాయము నీ యొద్దకు రాదు అని దేవుని వాక్యం సెలవిస్తుందయ్యా. అపాయమైన సమయంలో ఉపాయాలు ఇచ్చేటువంటి మా తండ్రి స్తోత్రమయ్యా. ఎక్కడికి వెళ్ళినా కూడా బయటికి వెళితే యేసయ్యా ప్రాణాలు ఎలా కలిసిపోతాయని భయంతో వెళ్తున్నారు ప్రభువా. యేసయ్యా, అయితే ఎప్పుడైతే మిమ్మల్ని ఆశ్రయిస్తామో, మేము ప్రార్థన చేసుకొని మా జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటాము, మా ప్రతి ఒక్క కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, శ్రమలు అదే విధంగా అవన్నీ తీసివేసి మాకు ఓర్పుని, శాంతిని, సమాధానాన్ని, మాకు మంచి ప్రేమని, అదే విధంగా ఒకరి మీద ఒకరి దయని మాకు ఇస్తున్న దేవా స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క యవనస్తురాన్ని కాపాడండి ప్రభువా. యవన వయసులో కాడి మోట నరులకు మేలయ్యా, మీ కాడి మోసేదాన్ని సహాయం దయచేయమని అడుగుచున్నాము తండ్రి. అదే విధంగా ప్రార్థన చేస్తున్నామని చనిపోయిన వారి గురించి అయితే కాదు, కానీ వాళ్ళ బంధువర్గాలు, రక్త సంబంధికులు, శ్రేయోభిలాషణ, వాళ్ళ కొలీగ్స్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చనిపోయిన వారిని అయితే తిరిగి చూడలేం, తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు. అయితే ఒక్క నిరీక్షణ మీ బిడ్డలుగా ఎప్పుడైతే జీవిస్తామో వాళ్ళు రెండోసారి చూస్తామో నిరీక్షణ మాకు ఉంచేదాన్ని సహాయం దయచేయండి. ప్రార్థన చేస్తున్నామయ్యా. గాయం రేపేది మీరే, గాయం కట్టేది మీరే, స్వస్థపరచండి అయ్యా. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. భర్త భార్యను ప్రేమించాలా, భార్య భర్తకు లోబడి ఉండాలి, ఇద్దరు కలిసి ఉండాలా. వాళ్ళ బిడ్డలను ఆశీర్వదించండి. బిడ్డలు లేకుంటే మంచి బలమైన బిడ్డలతో ఆశీర్వదించమని అడుగుచున్నాను అయ్యా. క్రీస్తు వాడిని బండపైన వాళ్ళ కుటుంబం కట్టుకొని సియోనులో నుంచి వాళ్ళని ఆశీర్వదించమని అడుగుచున్నాను. ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. ఈ లోకంలో బుద్ధినందు, జ్ఞానమందు, మనుషుల దైని వర్ధిన నా ప్రభువా. ముఖ్యంగా మీ దైందని వర్ధిల్లి ఏ వయసు వారైనా మీ కాడి మోసి మీ సేవ చేసేదానికి సహాయం దయచేయండి అయ్యా. అయ్యా, సువార్తను ప్రకటించేదానికి సహాయం దయచేయండి అయ్యా. అయ్యా, మీ మార్గంలోకి వేసి వచ్చేది కాకుండా అనేక మందిని తీసుకొని వచ్చేదానికి సహాయం దయచేసి మీ దయల వరకు
కిరీటాన్ని ఇచ్చినందుకు స్తోత్రం. దయా కిరీటాన్ని మీరు ధరింపజేసిన విధానానికి స్తోత్రం. ఇలాంటి దయా కిరీటాలు అనేకం జరుపుకునేదానికి సహాయం దయచేయండి ప్రభువా. ప్రయాణమయ్యేవారు బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్ మార్గం, ఏ వాహనంలో ఫ్లైట్లో ఎక్కడికి వెళ్తున్నా మీ కాపాడుదల కంచె నుంచండి అయ్యా. వాళ్ళు అనుకున్న క్షేమమైన గమ్య స్థానానికి చేరేదానికి సహాయం దయచేయమని అడుగుతున్నామయ్యా. ఎవరైతే అనారోగ్యంగా హాస్పిటల్, ఐసీలు, ఇంటెన్సివ్ మరణ పడకల పైన ఉన్నారో స్వస్థపరిచి బాగు చేయండి అయ్యా. దేశం మీద దేశాలు యుద్ధాలు తీసుకోండి. గ్యాస్, పెట్రోల్, అదేవిధంగా డీజిల్ కరువులోకి లేకుండా సహాయం దయచేయండి. జెరూసలేం ప్రార్థన చేస్తున్నాం. జెరూసలేంని కాపాడండి, ఇశ్రాయేలుని కాపాడండి అయ్యా. రక్షించండి. పరీక్షలు రాసేటువంటి వారిని కాపాడండి అయ్యా. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఎగ్జామ్ పాస్ అవ్వాలయ్యా. వేసి పరీక్ష హాల్లో ప్యాట్ ముందు కూర్చున్నప్పుడయ్యా ఆ పేపర్ తీసుకున్నప్పుడు వాళ్ళు మర్చిపోకుండా వాళ్ళు ఏదైతే వేసి అనుకున్నారో క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకునేదానికి, ఏ ప్రశ్నకి ఏ క్వశ్చన్కి వేసి ఆ జవాబు రాసేదానికి సహాయం దయచేసి మీ పరలోకపు తెలివితో నింపమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డ పేరు ప్రశ్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీనితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినంతో అడుగుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.